Another big breaking news చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ప్రాంతాల్లో పాకిస్తాన్ బాంబులకు సంబంధించి మరి ముఖ్యంగా కొన్ని పేలని బాంబులు అక్కడిని పరిశీలించడం జరిగింది. అక్కడికి వెళ్లి వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతోంది. ఇప్పుడు మన భద్రతా బలగాలు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పలు చోట్ల పాకిస్తాన్ బాంబులను గుర్తించడం జరిగింది. పలు ప్రాంతాల్లో ఆ బాంబులు పేలకుండా ఉండిపోయాయి. బాంబు స్క్వాడ్స్ తో నిర్వీర్యం చేస్తున్నారు. మన భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతాలకు బాంబులను తీసుకెళ్లి నిర్వీర్యం చేయడం జరుగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా ఆ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుందనే భయంలోనే ఉన్నారు కొంతమంది. అయితే ఆ భయానికి సంబంధించి అవసరం లేదంటున్నారు భద్రతా బలగాలు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వాళ్ళు ఎదుర్కొండానే బాంబుల మోత వినిపించిన తర్వాత ఇంకా అటువంటి పరిస్థితులు వాళ్ళలో మెంటల్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పేలని బాంబులను బంకర్లోని ఇన్ఫాక్ట్ ఆ పేలని బాంబులను దూరంగా తీసుకువెళ్ళి వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తున్న భయంలోని కొంతమంది ప్రజలు ఇంకా బంకర్లోనే ఉండిపోయారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. బాంబ్ డిస్పోజబుల్ టీమ్ ఉంది కదా, అది మీరు చూడొచ్చు. వాళ్ళు పూర్తిగా డ్రెస్అప్ అయ్యి పూర్తిగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఆ దగ్గరికి వెళ్ళి వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఆ బాంబ్ స్క్వాడ్ అక్కడికి వెళ్తుంది, వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతోంది. పాకిస్తాన్ బాంబు నిర్వీర్యం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వారిని పూర్తిగా మట్టిలో కప్పిపెట్టడమో లేకపోతే వాటిని పూర్తిగా కప్పెట్టినారు వాటిని నిర్వీర్యం చేయడమో అలా జరుగుతోందన్నమాట. పాకిస్తాన్ బాంబు నిర్వీర్యం చేస్తున్న విజువల్ని ఇంకోసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇగో ఈ మూలకి తీసుకొచ్చి ఎవరూ లేని ప్రాంతంలో పూర్తిగా దూరంగా తీసుకొచ్చి వాటిని పేల్చడం జరుగుతోంది. కొన్ని సందర్భాలు ఒక్కొక్కటి 5 కేజీలు ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, పాకిస్తాన్ ఈ పేలని బాంబులని భారత్ నిర్వీర్యం చేస్తోంది. ఎక్కడెక్కడ ఎన్నెన్ని బాంబులను గుర్తించడం జరిగింది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అందుతున్నాయా? ఆల్ రైట్, మరి కాసేపట్లో మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుందనే భయంలోని బంకర్లో ఉన్నారు ప్రజలంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ బాంబులను గుర్తించడం జరిగిందో ఈ పేలని బాంబులను, మరీ ముఖ్యంగా ఎక్స్ప్లోజివ్ డివైజెస్ కూడా ఇవన్నీ రైట్. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్దాం. మధు, ఈ నిర్వీర్యానికి సంబంధించి ఎందుకంటే బాంబులు పేలకుండా కొన్ని పడిపోయాయి, దీన్ని ఇప్పుడు గుర్తించడం జరుగుతోంది. మన భద్రతా బలగాలు వాటిని గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని ఎక్కడ వీటిని పేల్చడం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే నిజంగానే మొన్న జరిగినటువంటి దాడుల్లో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో పేలని బాంబులను గుర్తించారు. వారిని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో గుర్తించారు. వీటన్నిటి కూడా బాంబ్ స్క్వాడ్ తో గుర్తించారు. పేలలేదు, అది వాటిని పక్కకు తీసుకెళ్లి నిర్వీర్యం చేసేటువంటి పని. జనగా బాంబ్ స్క్వాడ్ చేసేటువంటి పనే అది. పేలని బాంబులు ఉన్నా, ఒకవేళ టైం సెట్ చేసి ఉన్నటువంటి బాంబులైనా టైం లోపల వాటిని నిర్వీర్యం చేయడం, పేలని బాంబులను నిర్వీర్యం చేయడం అనేటువంటి సర్వసాధారణ ప్రక్రియ. కాస్త ప్రమాదంతో కూడుకున్నప్పటికీ ముందుగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను వారిని అప్రమత్తం చేస్తారు. వారిని పక్కకు పంపించి ఈ దాంట్లో భాగంగా వాటిని నిర్వీర్యం చేసే పని చేస్తారు. సో పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుందనేటువంటి భయంతో కూడా కొద్దిమంది ఇక్కడ బంకర్లో కొద్దిమంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. స్టార్టింగ్ గా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రస్తుతం ఈ అంశంలో కాస్త అలర్ట్ జారీ చేశారు. మన భద్రతా సిబ్బంది బాంబులను గుర్తించే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. రైట్, అంటే ఆ విజువల్స్ మనం చూడడం జరుగుతోంది. చాలా దూరంగా తీసుకెళ్ళి ఎవరూ లేని ప్రదేశంలో వీటిని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి సినారియోలో వీటి కోసం ఏమైనా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ జైసల్మేర్ అంటే రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, లేకపోతే జమ్మూ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కొన్ని వందలాది డ్రోన్స్ని వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ఈ డ్రోన్స్ ఎక్కడ పడేసాయో తెలియదు, అవి పేలయ్యో లేదో తెలియదు. సో వీటి కోసం ఏమైనా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం, అటువంటి అంశాన్ని ఏమైనా పరిశీలించడం జరుగుతోందా, లేకపోతే లోకల్ ఎయిడ్ సపోర్ట్స్ తీసుకునే ప్రయత్నం జరుగుతోందా? డ్రోన్స్ లో మనం చూసాం, చైనా, టర్కీ నుంచి తీసుకున్నటువంటి డ్రోన్స్ ద్వారా కొన్నింటికి పైన గన్స్ ఉన్నాయి. గన్స్ ద్వారా ఆటోమేటిక్ గా ఫైరింగ్ రేంజ్, అంటే రేంజ్ నిర్ణయించిన తర్వాత ఫైర్ చేస్తాయి. జనావాసాల పైన కానీ, ఆర్మీ క్యాంపుల పైన కానీ, ప్రజల పైన కానీ ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఎంత రేంజ్ సెట్ చేస్తారు. తర్వాత కొన్నేమో డ్రోన్స్ ద్వారా బాంబ్స్ ని కిందకి జారవిడిచేటువంటి డ్రోన్స్ కొన్ని, వీటన్నిటిని గుర్తించారు. కొన్ని గాల్లోనే పేల్చేస్తారు. పేలనటువంటి వాటిని మాత్రం తోటే ప్రాబ్లం ఉంది, వాటిని గుర్తిస్తా ఉన్నారు. గాల్లో పేలిస్తే దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. శకలాలు మాత్రమే కింద పడతాయి. వల్ల ప్రాణ నష్టం ఉండదు, ఆస్తి నష్టం ఉండదు. సో ఆకాశంలోనే పేల్చడం వల్ల. కానీ కింద పడినటువంటి బాంబులతోటి ఒకవేళ పేలితే, ఏదో ఒక సందర్భంలో పేలితే చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. పెద్ద డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది.
ఇక్కడ జనావాసాలు ఉన్నా జనాలున్నా నాకు వాడి పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే సురక్షిత ప్రాంతాలు అంటే మైదాన ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఒకవేళ బ్లాస్ట్ అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత వాటిని పేల్చే ప్రయత్నం చేస్తారు. లేదు అంటే నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. నిర్వీర్యం చేయనటువంటి సిచ్యువేషన్ లో మాత్రమే వాటిని పేలేలా చూస్తారు, ప్రమాదం తీవ్రత తగ్గేలా చూస్తారు. గతంలో చూస్తాం ఇలాంటి బాంబు సంఘటనకు సంబంధించి. కేవలం ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్ల ద్వారా వచ్చినటువంటి ఇలాంటి బాంబ్స్ మిసైల్ ద్వారా వచ్చినటువంటి కాకుండా గతంలో ఇదే సేమ్ కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా నక్సల్స్ అడవుల్లో కొండ ప్రాంతాల్లో పోలీసులు టార్గెట్ గా భద్రతా బలగాల టార్గెట్ గా చేసినటువంటి వాటిని కూడా గతంలో తొలగించి నిర్వీర్యం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో ఇప్పుడు అదే విధంగా కాకపోతే ఇది యుద్ధ వాతావరణంలో జరిగినటువంటి పరిస్థితి కాబట్టి తీవ్రత ఎక్కువ ఉంటుంది ఆ బాంబులది. వాటిని నిర్వీర్యం చేసేటువంటి పనిలో భద్రతా బలగాలు ఉన్నట్టుగా తెలుస్తాం చాలా స్పష్టంగా. సో ఖచ్చితంగా వాటిని నిర్వీర్యం చేసేటువంటి దిశగానే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మధు, ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఎందుకంటే ఇంకా కాస్త కొన్ని ప్రాంతాల్లో నిన్న కూడా చూసాం, మొన్న కూడా చూసాం, ఈ డ్రోన్స్ జాడ కనిపిస్తున్న పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఎందుకంటే ఆ డ్రోన్స్కి సంబంధించి గాల్లోనే పేల్చేస్తున్నాం, బట్ అవి క్యారీ చేస్తున్నా ఎందుకంటే అవి ట్రిగ్గర్ చేసిన తర్వాత పేరాల్సిన బాంబులు ఉండొచ్చు, లేకపోతే అవి ట్రిగ్గర్ చేయకుండానే వదిలేసిన బాంబులు కావచ్చు, నిర్వీర్యం చేయాల్సిన కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది భారత భద్రతా బలగాలు? అట్ ద సేమ్ టైం స్థానికులకు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి? ఒకవేళ పొలాలలో జనావాసాల మధ్యలో ఉంటే ఖచ్చితంగా వారిని దూరంగా పంపే అవకాశం ఉంది. వాటిని ప్రికాషన్స్ ఇస్తారు, ముందుగా అక్కడి నుంచి వెళ్ళిపోమని. వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించి ఈ బాంబులను కూడా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి మైదాన ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని నిర్వీర్యం చేస్తారు. ఒకవేళ నిర్వీర్యం చేసే సమయంలో కూడా పొరపాటున పేలినా కూడా రక్షణ చర్యలు తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాటికి సంబంధించి. కాబట్టి ప్రజలను ముందుగా అలర్ట్ చేస్తారు. బాంబు అనగానే ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. అది ముఖ్యంగా పాకిస్తాన్ డ్రోన్ల రూపంలో వేసినటువంటి బాంబుల విషయంలో మరింత భయాందోళనకు గురే అవకాశం ఉంటుంది. ప్రజలు ఇప్పటికే భయపడతా ఉన్నారు. సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత కూడా అక్కడ నుంచి ఫైరింగ్ జరుగుతూ ఉంది ఏదో ఒక రూపంలో, డ్రోన్ల రూపంలో. నిన్న రాత్రి కూడా కొన్ని డ్రోన్లు కనిపించాయనేటువంటి వార్తలు వినిపించాయి. కాబట్టి ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ నమ్మదగినటువంటి దేశం కాదు. అవసరం అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనేటువంటి విధంగా తనకు అవసరం ఉన్నప్పుడు తన పీక దాకా వచ్చినప్పుడు భారత్ కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసింది. సీజ్ ఫైర్ కి భారత్ ఓకే అన్న తర్వాత మళ్ళీ కాల్పులకు తెగబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో పాకిస్తాన్ బుద్ధి అది, వక్ర బుద్ధి, కుక్క బుద్ధి, పదే అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ప్రజలకు ఆ రకంగా మన జాగ్రత్తలు చెప్పిన తర్వాత భద్రతా సిబ్బంది చర్యలు తీసుకుంటారు. బాంబు డిస్పోజ్ టీమ్ పనిచేస్తుంది, దూరంగా తీసుకెళ్తారు. ఒకవేళ డిస్పోజ్ చేయనటువంటి స్టేజ్ లో ఉంటే దాన్ని అక్కడే పేల్చేసేలాగా చూస్తారు, ప్రమాద తీవ్రత తగ్గేలా. అక్కడ జనాలు, జన ఆవాసాలు, అలాంటి జర నష్టం, తర్వాత ప్రాణ నష్టం ఉండకుండా, తర్వాత ఆస్తుల నష్టం ఉండకుండా అలాంటి చర్యలు చేపడతారు. సాధారణ ప్రక్రియనే, కాకపోతే కాస్త టిపికల్ తో కూడుకున్న టీం కు వాళ్ళ టీం చూస్తారు, ప్రజలను ముందుగా అలర్ట్ చేస్తారు. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని అయితే. ఎందుకంటే రిమెంబర్, ఒక్కొక్కటి కొన్ని సందర్భాల్లో 5 కేజీలు ఉన్నాయి. అలాంటివి పేరితే వాటి తీవ్రత ఎలా ఉంటుంది అనేది ఊహించడం కష్టం. ఎందుకంటే పడిన బాంబు అది ఎటువంటి బాంబో తెలియదు, దాని తీవ్రత ఎంతో తెలియదు. కానీ వాటిని నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేయకపోతే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మళ్ళీ ప్రాణాపాయం. వీటి కోసమే వీటన్నిటికీ తెగించి అక్కడికి వెళ్ళడం జరుగుతోంది మన భారత భద్రతా బలగాలు. పూర్తిగా సేఫ్టీ, ఆ ప్రికాషన్స్ ఉంటాయి కదా, ఆ పూర్తిగా భద్రతకు సంబంధించిన